అధ్యక్ష, ఇప్పుడు మనం చూస్తున్నది హైదరాబాద్ బాచుపల్లి. ఇది 100 ఫీట్ రోడ్డు, మెయిన్ రోడ్ అన్నమాట. ఇది వచ్చేసి 2 BHK ఫ్లాట్ ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. 4 years ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఫ్లాట్ మాత్రం బ్రాండ్ న్యూ అని చెప్పొచ్చు. ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్, 1200 SFT వెస్ట్ ఫేస్. ఈ కాలనీ వచ్చేసి మనకు చాలా డీసెంట్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వెల్ డెవలప్డ్, ఫుల్లీ డెవలప్డ్ కాలనీ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కాలనీలో గణేష్ మండపం, పక్కనే మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. చుట్టుపక్కల చాలా లొకేషన్స్ నుంచి, చాలా కాలనీస్ నుంచి కూడా, ప్రత్యేకించి సాటర్డే ఇక్కడ చాలామంది భక్తులు రావడం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో కాలనీ మొత్తం అన్ని దాదాపు 80% రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, ఎవ్రీథింగ్ డెవలప్మెంట్, ఫుల్లీ డెవలప్మెంట్ అయిపోయింది అని చెప్పొచ్చు. కాలనీలో ఇది వన్ ఆఫ్ ది చిల్డ్రన్స్ ప్లే ఏరియా, చిల్డ్రన్స్ పార్క్ అని చెప్పొచ్చు. ఈ యొక్క కాలనీ మనకు ORRకి చాలా నియర్ బై ఉంటుంది. ఇదంతా చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఈవినింగ్ టైంలో అక్కడ ఫుల్ రష్గా ఉంటుంది. అండ్ మనకు ఈ కాలనీకి సంబంధించి 1, 2, 3 పార్క్ ఏరియాలు ఇవ్వడం జరిగింది. అండ్ కమర్షియల్ ఏరియా చాలా పెద్దది, దాదాపు 2000 స్క్వేర్ యార్డ్స్ ఏరియా కమర్షియల్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఈ కాలనీలో మనకు క్లబ్ హౌస్ కోసమై, అంటే కమ్యూనిటీ హాల్ కోసమై ఒక ఏరియాను కూడా, కొంత స్థలాన్ని కేటాయించడం జరిగింది. సో ఇట్లాంటి ఏరియాలో మనకు 2 BHK ఫ్లాట్, ఈ అపార్ట్మెంట్లో మనకు ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా 55 lakhs కోట్ చేస్తున్నారు. మనకు చాలా వరకు నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఈ ఫ్లాట్కి సంబంధించి అపార్ట్మెంట్ అవుట్లుక్ చూసాము. అండ్ ఇప్పుడు పార్కింగ్ చూస్తున్నాము. ఎంట్రీ గేటు, ఎగ్జిట్ గేటు, సఫిషియంట్ పార్కింగ్స్ కూడా అన్ని ఫ్లాట్స్కి ఉన్నాయి. సో పార్కింగ్ ఏరియా కూడా మనం మొత్తం కవర్ చేసి చూపిస్తున్నాము. ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేట్ 2 గేట్లు చూపించాము కదా. సో ఇప్పుడు మనము లిఫ్ట్ లొకేషన్ కూడా చూసేద్దాం. ఇది పార్కింగ్ వచ్చేసి 401 అని రాసింది కదా, ఎగ్జాక్ట్గా ఇది పార్కింగ్ అండి. ఇక్కడ స్కూటీ పెట్టినారు కదా, ఎగ్జాక్ట్గా ఇదే పార్కింగ్. ఒక బైక్ అండ్ కారు పెట్టుకునేంత స్పేసియస్గా ఉంటుంది. పార్కింగ్ 1కి 2 సార్లు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే హైదరాబాద్లో ఇల్లు తీసుకోవడము అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ. ఆ కళని నెరవేర్చేందుకు మా వంతు కృషి మేము చేస్తున్నాము. తప్పకుండా సీరియస్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు లిఫ్ట్లో ఉన్నాం మనము. లిఫ్ట్ చూసాము, లిఫ్ట్ పైనకి వెళ్తుంది. వచ్చేసాము ఫ్లోర్కి. ఈచ్ ఫ్లోర్ 3 ఫ్లాట్స్ అన్నమాట. స్టెప్స్ చాలా స్పేసియస్గా 4 feet అంటే మొత్తం 8 feet స్టెప్స్ ఉంటాయి. చాలా స్పేసియస్గా. స్టాండలోన్ అపార్ట్మెంట్లో ఇంత పెద్ద స్టెప్స్ ఎవరు ఇవ్వరు. స్టేర్ కేసెస్ అనేది చాలా చిన్నదిగా ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం చాలా పెద్దది. ఇప్పుడు మనం చూడాల్సిన ఫ్లాట్ జాగ్రత్తగా చూడండి. ఇదే ఇప్పుడు మనం చూడాల్సిన ఫ్లాటు. 1200 SFT 401 ఫ్లాట్ నెంబరు, 5th ఫ్లోరు. GPA అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 4 years ఓల్డ్ బిల్డింగ్, బట్ బ్రాండ్ న్యూ, ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. వుడ్ వర్క్ ఆల్సో బ్రాండ్ న్యూ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి
రెండు పెద్ద పెద్ద బాల్కనీస్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ బాల్కనీ చాలా స్పేసియస్గా చాలా పెద్దదిగా ఉంటుంది. మనకు ఈవినింగ్ టైంలో కాఫీ సిప్ చేస్తూ ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేసే విధంగా చాలా స్పేసియస్గా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు కోవర్కింగ్ స్పేస్ కింద వర్క్ ఫ్రమ్ హోమ్ కోసము ప్రిపేర్ చేయించుకోబడింది. మీకు అలాగే కావాలి అంటే అలానే ఉంచేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది డైనింగ్ హాలు. డైనింగ్ హాలు వన్ ఆఫ్ ది బెడ్రూమ్ సైజ్ అంతకన్నా పెద్దదిగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు పూజా యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్ కిచెన్, ఓపెన్ కిచెన్ అని చెప్పొచ్చు, ఓపెన్ మాడ్యులర్ కిచెన్ అని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన యూటిలిటీ కూడా మనకు చాలా లెంతీగా మనకు స్పేసియస్గానే ఇవ్వడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పిన్ టు పిన్ చూపిస్తున్నాము, ఎందుకు అంటే మీరు ఇంట్లో ఉన్నప్పటికీ హాలు, కిచెను, డైనింగ్ హాలు, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, బాల్కనీస్, టాయిలెట్, వాష్రూమ్, ఎవ్రీథింగ్ అనేది చాలా జాగ్రత్తగా క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చూపించడం జరుగుతూ ఉంది. కాబట్టి వీడియో కొంతవరకు లెంతీగా ఉంటుంది. కొంచెం ఓపికతో ఎంత లెంతీ వీడియో అయినా సరే చూడండి, ఎందుకంటే ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనే కాన్సెప్ట్లో నేను ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్, చాలా పెద్దది, అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట. ఇది అటాచ్డ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫుల్లీ ఫర్నిషింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేశారు. అండ్ మనం ఇప్పుడు కామన్ టాయిలెట్, వాష్రూమ్ ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు చూడండి, చాలా నీట్గా ఉంది కదా. రెండు ఇటాలియన్ స్టైల్లోనే ఇవ్వడం గమనించవచ్చు. అండ్ వన్ ఆఫ్ ది బాల్కనీ, ఇది సెకండ్ బాల్కనీ అన్నమాట. బాల్కనీ అయితే చాలా పొడవుగా ఉంటుంది. సో ఇక్కడ మనకు సింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మార్నింగ్ బ్రష్ చేసుకుంటూ లైక్ కాలకృత్యాలు తీర్చుకోవడానికై చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మనము డైనింగ్ స్పేస్ చూస్తున్నాం. ఎంత పెద్ద డైనింగ్ వేసుకోవచ్చు అంటే దాదాపు 12, 14, 16 పీపుల్స్ ఆరామ్సే భోజనం చేసే అంత పెద్ద డైనింగ్ స్పేస్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి, చాలా బాగుంది కదా. డైనింగ్ అయితే చాలా సూపర్, అంటే ఎంత పెద్ద ఫ్లాట్ తీసుకున్నా ఇంత స్పేసియస్గా అయితే డైనింగ్ ఉండదు. హాల్ కూడా ఇంత స్పేసియస్గా ఎక్కడ ఉండదు. సో ఇప్పుడు మీరు చూస్తున్న హాలు, డైనింగ్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, కిచెన్ ఇటాలియన్ స్టైల్స్లో ఉండే రెండు వాష్రూమ్స్ చాలా బాగుంది. అండ్ కారిడార్ కూడా చాలా బాగుంది. సో ఒక్కసారి మనం టెర్రస్ పైనకి కూడా వెళ్ళి చూద్దాం, ఎందుకంటే మనం మెయిన్ రోడ్ నుంచి పిన్ టు పిన్ చూసాము, ఫ్లాట్ కూడా చూసాము, పార్కింగ్ కూడా చూసాము. టెర్రస్ పైనకి ఒక్కసారి వెళ్ళి చూస్తే మన కాలనీ అందాలన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కన్స్ట్రక్షన్ కూడా పైన ఏ విధంగా ఉంది అనేది కొంతమందికి తెలిసే అవకాశం కూడా ఉంటుంది. చాలా బాగుంది, నీట్ కన్స్ట్రక్షను. జస్ట్ 55 lakhs కోట్ చేస్తున్నాము, చాలా వరకు నెగోషియబుల్ అవుతుంది. 1200 SFT, వెస్ట్ ఫేస్, 5th ఫ్లోరు, యూడిఎస్ వచ్చేసి మనకు 27 గజాలు వచ్చింది. సో ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాలి. ఇట్లాంటి మంచి ఫ్లాట్ మళ్ళీ దొరకడము అనేది కొంతవరకు ఇంపాసిబుల్, ఎందుకంటే హైటెక్ సిటీకి, గచ్చిబౌలికి, మనకు ఓఆర్ఆర్కి అన్నింటికి మంచి లొకేషన్లో సమ్ మినిట్స్ ఆఫ్ టైంలో
మనం రీచ్ అయ్యే అవకాశం ఉంది. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ ఎవ్రీథింగ్ మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ కూడా మన కాలనీకి కంటిన్యూస్లీ వస్తాయి, అది కూడా అవైలబిలిటీ ఉంది. సో దయచేసి ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీలైతే విజిట్ చేయండి, కావాలనుకుంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.